దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనంలో మనం గమనించినట్లయితే, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉండెదవు. ఎవరి గురించి ఈ మాట చెప్పాడు దేవుడైన యెహోవా యెషయా గ్రంథంలో అంటే, దేవుని బిడ్డలైనటువంటి వారు ఉపవాసం ఎలాగ ఉండాలి, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమానం మ్రోకులు తీయటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా. నీ ఆహారము ఆకలిగొని వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తిప్పకుండుటయు, దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకుంటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. అంటే ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉపవాసం ఉన్నప్పుడు తన అడుగుతున్నటువంటి వాటినన్నిటినీ పొంది ఉన్నామని నమ్ముతున్నటువంటి పరిస్థితుల్లో ఒక్కొక్కసారి ఖచ్చితంగా మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. అయితే దానికంటే ముఖ్యంగా మన జీవితం నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడూ ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉండవలెనంటే, మనము ఈ యొక్క దేవుడు నియమించినటువంటి వాటిని, దేవుడు సంతోషపరిచే వాటిని, దేవుడు కోరుకుంటున్నటువంటి వాటిని మనము చేయగలిగితే ఖచ్చితంగా ఆయన ఎముకలు బలపరుస్తాడంట. ఆయన క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచాడు. కష్టాలు, బాధలు, ఇబ్బందులు అందరికీ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో, కరువు భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు. అంత మాత్రమే కాదు, నీవు నీరు కట్టిన తోట వలె ఉంటావు, ఎండిపోవు. నువ్వు ఎప్పుడూ ఉబుకుచుండు నీటి ఊట వలె ఉంటావు. అనేక మంది నీ దగ్గరకు వస్తారు, దాహం తీర్చుకుంటారు. అలాంటి వ్యక్తిగా ఉంటావు. అందుకే 1వ కీర్తనలో అంటాడు, నీటి కాలం వలన ఎవరన్నా నాటబడింది, ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె నుండు. అంటే దుష్టుల ఆలోచన చొప్పున నిలవక, పాపుల మార్గమును నిలవక, అపాసుకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరన్నా నాటబడింది. ఎంత గొప్ప విషయం. ఆకువాడకు తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయనదంతయు సఫలమగును. కాబట్టి ఈరోజు ఈ యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనం మీరు ధ్యానించండి. ఎంత గొప్ప విషయం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. ఈ దినమందు దేవుడు నిన్ను నిత్యము నడిపించును గాక, దీవించును గాక. నీరు కట్టిన తోట వలె నువ్వు ఉండులాగున దేవుడు నిన్ను దీవిస్తున్నాడు. ఎప్పుడూ ఉబుకుచుండి నీటి ఊట వలె నిన్ను దేవుడు దీవిస్తున్నాడు. నిత్యము దేవుడు నిన్ను ఆయన నడిపించే దేవుడు అంటున్నాడు. క్షామకాలమున నీకు తృప్తికరమైనటువంటి జీవితం ఇచ్చే దేవుడు అంటున్నాడు. అంత మాత్రమే కాదు, నీ జీవితంలో అన్ని విషయములలో కూడా నీ ఎముకలకు కూడా బలం ఇచ్చే దేవుడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆస్వాదించును గాక. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య, ఎవరైతే నువ్వు మెచ్చుకున్నటువంటి, నువ్వు కోరుకున్నటువంటి, నీవు అడుగుతున్నటువంటి, నీవు ఇష్టపడుతున్నటువంటి ఉపవాసం చేస్తున్నారో, ప్రార్థన చేస్తున్నారో, ఉపవాస ప్రార్థన చేస్తున్నారో, వారి జీవితంలో నీరు కట్టిన తోట వలె ఉంటారని, ఎప్పుడూ ఉబుకుచుండి నీటి ఊట వలె ఉంటారు. వారి ఎముకలకు సత్వ బలం ఉంటుందని, క్షామకాలంలో వారిని తృప్తిపరుస్తావని, ఎప్పుడు వారిని నడిపిస్తాడని, యెహోవా దేవుడు ఎప్పుడు నడిపిస్తాడని నీ వాక్యము సెలవిస్తుంది. యెషయా గ్రంథం 58:11 ప్రభువా. అలాగా మమ్మల్ని అందరినీ మీరు దీవించి ఆస్వాదించు. ఈ వీడియో చూస్తున్నటువంటి వారిని కూడా దీవించి ఆస్వాదించమని యేసు నామములో
అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.